అంకాలమ్మ పల్లె. ఈ ఊర్లో కన్నీళ్లు తప్ప చుక్క మంచినీళ్ళు కూడా లేవు. ఇలాంటి ఊరిని వారసత్వం పేరుతో 50 ఏళ్లుగా శాసిస్తున్న ఓ ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ చిక్కుల్లోంచి మన శంకర్ ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. ఏంట్రా ఇలా వచ్చావు? పైకి పోలా? అదేం లేదయ్యా, మీ గురించి ఊర్లో ఏదేదో అనుకుంటే అది నిజమే కాదని తెలుసుకుందాని వచ్చానయ్యా. దేని గురించిరా? మొన్న లోళ్ళు కొట్టాం కదయ్యా, దాన్ని డబ్బులు ఇచ్చేసాంగా. ఇచ్చారయ్యా. మేము 5 రోజులు కొడితే 4 రోజులకే ఇచ్చారయ్యా. రేయ్, నా బుక్లో తప్పున్నా మా ప్రెసిడెంట్ అయ్యగారు బుక్లో కరెక్ట్గా ఉండిద్ది. చూడరా, ఇచ్చుడు. ఇదేమన్నావయ్యా? తల్లిదండ్రులు వదిలేసి పెళ్ళం పెట్టలు వదిలేసి అడవి పోయి కాయ కష్టం చేసి చేతులు కాయలు కాసేలా చేస్తే ఇట్లా మాకు చేసేది మీరు. ఇట్లయితే పరం చేస్తాం. గబ్బున కొండే మా ముత్తాత ప్రెసిడెంట్, మా తాత ప్రెసిడెంట్, ఇప్పుడు నేను ప్రెసిడెంట్నే. 50 ఏండ్ల చరిత్ర మాదే. నేను చెప్పింది చేయడమే గాని మాకెదురు చెప్పడం ఏంటా? ఏమైందిరా? 5 రోజులు ఎత్తే 4 రోజులు డబ్బులు ఇచ్చారు. ఇదేమన్నా ఏమని అడిగితే చూడ ఎట్ట కొడుతున్నాడు. ప్రెసిడెంట్ గారు, మీరు చేస్తున్న తప్పు. నాకేం చెప్పారు, మీరేం చేస్తున్నారు? యాడికొచ్చి ఏం మాట్లాడుతుంటావో? ఆగండి, నాకు 2 రోజులు అని చెప్పలా? ఎట్లా వచ్చినావా? ఎస్ఐ గారు, మీరు న్యాయం చేస్తారనుకుంటే మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారే. ఏంట్రా న్యాయం గురించి మాట్లాడుతున్నావు? ప్రెసిడెంట్ గారు, ఇలాంటి వాటికి మమ్మల్ని వాడండి సార్. చూసారా 2 నిమిషాలు ఎలా సెటిల్ చేస్తాను? అబ్బో, ఈ పొలబొచ్చకాయ మాటకేం తక్కువలే. చెప్పిన పని మాత్రం చెయ్యు. ఆ బాలెంకటయ్య సంగతి చూడమని చెప్పి 3 దినాలైంది. ఏం వరకు పెట్టినా ఆడు ముంగిసలా తప్పించుకుంటాడు, కానీ దొరకడంలే. నువ్వు కథలు చెబుతుండవు కథలు. ఆ పని మీద వచ్చాను సార్. ఈ మధ్య మీరు ప్రసాదం పెట్టి చాలా రోజులైంది. నీకు ప్రసాదం ఆడించదేమంట? పోయి చెప్పిన పని చెయ్యి, సక్కిరి పొంగలు పెడతా. ఏడేడిగా తిందు గాని. గంటలో వస్తా. ఓ రై బాలెంకటయ్య కుంభకోణి. ఏందయ్యా ఇట్టొచ్చినారేందయ్యా? బాలెంకటయ్య ఎక్కడా? జ్వరం వచ్చినదయ్యా, ఇప్పుడే అరుగు తాగి పడుకున్నాడు. అరుగు తాగి పడుకున్నాడా, సరుకు తాగి పడుకున్నాడా? అయ్యా, బళ్ళన్నీ పక్కన పెట్టి నువ్వు మంచం ఎక్కితే సరుకెలా పోద్దురా? జ్వరం వచ్చింది, పులకరం వచ్చింది, గత్తరొచ్చిందని నువ్వు ఇక్కడ మంచం మీద పడుకుంటే మా జేబులు ఎలా నిండుతాయిరా? అయ్యా, మా బతుకులు తెచ్చుకుంటారయ్యా, మా ఆయన వదిలేండి. ఎవడరా నువ్వు? పగలపుగా ఆయన చేసిన తప్పు ఏంటో చెప్పండి సార్, తప్పుకుంటా. ఏంటే ప్రతి వాడికి సమాధానం చెప్పాలా? అసలు వాడికి నీకు సంబంధం ఏంట్రా? ఇది మా ఊరు సార్. ఇక్కడ అందరం మేము కలిసి ఒక కుటుంబంలా బతుకుతాం. పిన్ని, అక్క, తమ్ముడు, బాబాయ్, చెల్లి, అన్న అని చెప్పి ప్రేమగా పిలుచుకుంటాం. అలాంటిది మా బాబాయ్ని అన్యాయంగా తీసుకెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను సార్? మధ్యలో వస్తే నిన్ను లోపలేస్తా. మీరంటే నాకు ఇష్టం సార్, ఎందుకంటే మీరు పోలీస్ కాబట్టి. మీ ఇంటి మీద యూనిఫామ్ అంటే నాకు రెస్పెక్ట్ సార్. పోలీస్ తప్పు చేస్తే రావాలి కానీ తప్పు చేయడానికి రాకూడదు సార్. అయినా ఆయన ఏమైనా సారాయి కాస్తూ దొరికాడా లేదా బెంగాక్ తాగుతూ పట్టుబడ్డా సార్? అనారోగ్యంతో 4 రోజుల నుంచి మంచం మీద పడి ఉన్న బలవంతంగా లాక్కెళ్తున్నారే, ఇది అన్యాయం సార్. ఎంత ధైర్యం రా నీకు? నాకే ఎదురు చెప్తావా? ప్రెసిడెంట్ గారు పెట్టే ప్రసాదాలు తిన్న మీకుంటా సార్ ధైర్యం? డొక్కలు ఎండిపోయి ఉన్నాయి, మాకెక్కడి నుంచి వస్తా సార్ ధైర్యం? ఎక్కువ మాట్లాడుతున్నావు.